హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. మా ముందు ఎస్కేఎన్ గారు ఉన్నారు, స్టార్ ప్రొడ్యూసర్. కెటికాచలం అనే సినిమాతోటి ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు అండ్ అదేవిధంగా ఇంకా చాలా విషయాలు మాట్లాడి తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. నేను సార్ ప్రొడ్యూస్ చేయలేదండి, మేము రిలీజ్ చేస్తాం. లేదు సార్, అంటే బేసిక్గా చిన్న సినిమాల కంటే మారుతి గారు, ఎస్కేఎన్ గారు వీళ్ళు బేసిక్గా గుర్తుండిపోతారు. సో వాళ్ళు కూడా ఇందాక నుంచి చెప్తున్నారు ఈ సినిమా ఇంతవరకు రావాలంటే కారణం మీరిద్దరని. సో చిన్న సినిమాలని ఇన్ఫ్యాక్ట్ అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఏంటి సార్ రీజన్? అంటే మేము కూడా ఫస్ట్ ఈ రోజుల్లో బస్ స్టాప్ ప్రేమిక చిత్రం అలాగా నాది మారుతిది కెరీర్ స్టార్ట్ అయింది కాబట్టి, సో చిన్న సినిమాలు అన్నప్పుడు వాటి ద్వారా చాలామంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు, హీరోయిన్స్ ఇండస్ట్రీకి వచ్చారు, మ్యూజిక్ డైరెక్టర్స్, చాలామంది ఆర్టిస్టులు. మారుతి పెద్ద డైరెక్టర్ అయ్యాడు, నేను మంచి నిర్మాత అయ్యాను అనుకుంటున్నాను. సో అలాగా మాకందరికీ ఒక చిన్న సినిమా నుంచే వస్తారు, ఒక పెద్ద సినిమా నుంచి ఇంతమంది టెక్నీషియన్లు రారు. ఒక చిన్న సినిమా సక్సెస్ అయితే ఇంతమంది టెక్నీషియన్లు వస్తారు, అది ఇండస్ట్రీకి మంచిది కాబట్టి. సో నాకు ఎప్పుడు చిన్న సినిమాలని ఎంకరేజ్ చేయటం. సార్ ఇప్పుడు మీరు మే 31 రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు వాళ్ళు, బట్ మే 30 నుంచి వెళ్ళి ఆర్ జూన్ 1 నుంచి వెళ్ళి థియేటర్స్ క్లోజ్ అవుతాయి అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. యాజ్ అ ప్రొడ్యూసర్గా మీరేం చెప్తారు? ఇప్పుడు లేదన్నారండి, అది లేకుండా సమ్మె చేయకుండానే అలాగా సంఘటన అంటే ఇప్పటికే ఐపీఎల్ వల్ల వార్ వల్ల కొద్దిగా థియేటర్లకు ఇబ్బంది కలిగింది. సో ఇప్పుడు పెద్ద సినిమాలు ఉన్నాయి, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వస్తుంది, అన్ని సినిమాలు ఇంకా అక్కడ నుంచి విజయ్ దేవరకొండ గారి ఈ సినిమాలు స్టార్ట్ అవుతున్న సీజన్లో ఆపితే అందరికీ సో అది ఆపకుండా రెవెన్యూలు దెబ్బతినకుండా ఇరుపక్షాలకి ఎలాగా బెనిఫిట్ అవుద్దో చర్చించుకుందాం అనుకున్నారు. అది మంచి పద్ధతి అనుకుంటున్నాను. సో అంటే బేసిక్గా ఏంటంటే ఇప్పుడు మీరు చాలా రీజన్స్ చెప్పారు క్యూఎండిఏలో కూడా, బట్ ఏంటంటే కంటెంట్ మీరు ఇందాక మాట్లాడారు, ఇవన్నీ బ్యానర్ చిన్న పొద్దు మాట్లాడితే బట్ కంటెంట్ కాడి మాట్లాడుతుందని కూడా అన్నారు. సో ఏంటి అని అంతేనండి, మనం చివరిగా చెప్పినా ఏం చెప్పినా అల్టిమేట్గా ఆ లైట్లు ఆరిపేసి ఆ షో స్టార్ట్ అయ్యే వరకు, తర్వాత ఆ కంటెంట్ ఆ స్క్రీన్ మీద హీరో మాట్లాడాలి, హీరోయిన్ మాట్లాడాలి, వాళ్ళు చెప్పే కంటెంట్ మాట్లాడాలి, ఆ కంటెంటే రిజిస్టర్ అవుద్ది కాబట్టి. సో ఏమైనా చేసుకున్నా చివరికి కంటెంట్ ఈజ్ అల్టిమేట్ జడ్జ్మెంట్ ఫ్యాక్టర్ అనేది నా ఉద్దేశం. కంటెంట్ అన్నారు కాబట్టి న్యూ టాలెంటెడ్స్ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తుంటారు మీరు, బట్ ఇప్పటికే ఒక 5-6 మెంబర్స్ని ఇంట్రడ్యూస్ కూడా చేసాము అన్నారు, బట్ ఇంకా ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది ఏంటి? ఇప్పుడు వెబ్ సిరీస్లో క్వశ్చన్ చేసాం, ఇప్పుడు నెక్స్ట్ ఒక మంచి సినిమా చేయబోతున్నాను హీరోతో, అందులో తెలుగు అమ్మాయిని హీరోయిన్గా పెట్టాం. ఆ డీటెయిల్స్ ఇలా 1 వీక్ 2 వీక్స్లో తెలుస్తాయి అందరికీ. సో నెక్స్ట్ ప్రొడ్యూస్ చేయబోయే సినిమాలు ఏమన్నా రివీల్ చేస్తారా సార్? అదేనండి, ఈ 31కి అలా రివీల్ చేస్తాను. సో ఫైనల్గా అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేసేది మారుతి గారి గురించి అండ్ మీ గురించి ఏమైనా చిన్న అప్డేట్ చెప్తారని ఫ్యాన్స్. రాజాసాబ్ గురించి ఏమైనా చెప్తారు? మారుతి గారు రాత్రి ట్వీట్ చేశారు, 2 వారాల్లో మీకు అన్నీ తెలుస్తాయని. సో 2 వీక్స్లో అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది రాజాసాబ్ నుంచి. ఎలా ఉండబోతుందండి? అంటే మీరు చాలా దగ్గరగా చూస్తుంటారు, చిన్న ఫ్యాన్స్కి కొంచెం ఒక హింట్ ఏమన్నా? మారుతి గారు, ప్రభాస్ గారు మారుతి గారితో సినిమా చేస్తే ఆ అవుట్పుట్ ఎలా ఉంటుందో, అంటే ఆయన కోణంలో మారుతి గారు చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో అభిమానులందరినీ, ప్రేక్షకులందరినీ అలరించే విధంగానే అన్ని అంశాలు ఉండి ఫుల్ మీల్స్లో ఉంటుంది అనేది నా ఫీలింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.